మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిద్రపో, గురక పెట్టకు. సారీ సార్. చలపతి ఇంకా ఆఫీస్కి రాలేదా? రాలేదు సార్. రాగానే నా రూమ్కి పంపించు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ చలపతిరావు గారు. గుడ్ మార్నింగ్. అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారట? ఏమయ్యా, నిన్న పనిలో చేరి వాళ్ళు లేటుగా రావడానికి ఇది ఆఫీస్ అనుకున్నావా, అమీర్పేట్ మార్కెట్ అనుకున్నావా? క్షమించాలి సార్, ఇంటి దగ్గర పెందరాలే బయలుదేరాను. కానీ కానీ సిటీ బస్సు ఏమిటి కవిత్వమే? నేను ఎక్కిన సిటీ బస్సు నా పాలిట పెద్ద కరుసు. కూర్చోడానికి లేదు సీటు, నిలబడక తప్పలేదు పేటు. ఒక రౌడీ ఒక కేటు నా పక్కన అటు ఇటు. వండర్ఫుల్. ఆ తర్వాత పైసల కోసం వెతికాను జేబు, పరస అప్పటికే చేతులు మారింది బాబు. అరే అనుకున్నాడేమో నన్ను ఒక యాక్టరు, దిగిపోమ్మన్నాడు కండక్టర్. అంత దూరం కాలినడక, ఏమవుతుంది మరి లేటు కాక. మిస్టర్ చలపతిరావు, సార్ నాకు ఒకే ఒక కూతురుని తెలుసా? ఆ? కవిత్వం అంటే అభిమానించేవాడు కనుక నా కూతుర్ని కృష్ణమూర్తికిచ్చి పెళ్లి చేసి అతని జనరల్ మేనేజర్ చేశాను. ఆ సంగతి తెలిసి నన్ను కాకా పడ్డానికి కవిత్వం చెప్తున్నావా? అది కాదు సార్. ఇంకెప్పుడు ఆఫీస్ ఖాళీ సంగరాకు. పిచ్చి పిచ్చి కవిత్వం చెప్పకు. వేడా. నమస్కారం సార్. ఏమయ్యా, నీకు కూడా కవిత్వం ధారావాహికంగా పుట్టుకొస్తుందా? నేను ఆఫీస్కి ఎందుకు కట్టావు? కడుపు నొప్పి సార్. మన ఫ్యాక్టరీలో సిమెంట్ కడుపులో దాచుకుని ఇంటికి తీసుకెళ్తున్నావా? లేదు సార్. నేను నమ్మను. మన ఆఫీసులో 2 రోజులకోసారి కడుపు నొప్పి ఎవరి కొరకు ఎందుకు వస్తుంది? ఏమో సార్. ఇదిగోండి మెడికల్ సర్టిఫికేట్. వైద్యం ఆంజనేయుడు. ఈ డాక్టర్ ఎవరయ్యా? ఇతనికి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడం తప్ప వేరే పనే లేదా? మావయ్య, ఏడు మావయ్య? ఈ డాక్టర్ ఎవరో మన స్టాఫ్ కి మెడికల్ సర్టిఫికేట్లు పప్పులో పంచిపెడుతున్నాడు. అసలు ఇతనికి డిగ్రీ ఉందా, ఇతను డాక్టరేనా, వగైరా విషయాలు ఎంక్వైరీ చేయి. నువ్వు వెళ్ళవా? అలాగే సార్. ఆంజనేయులు నువ్వా?